హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో నేను 20 సెప్టెంబర్ కోసం 5 స్టాక్స్ చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ స్టాక్స్. సో తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కోఫార్డ్స్. ఇది నేనైతే అన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. సో కోఫార్డ్స్లో మనకి 6800 లెవెల్ ఉంది కదండి, ఓకేనా. 6800 to 770. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇది మనకి సపోర్ట్ అనమాట. ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇంకా ఫాలో అయితే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 6300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ హయ్యర్ సైడ్ వస్తే మనకి 7046 మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ మనం బుల్లిష్ మొమెంటం చూడొచ్చు, ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సింజిన్ అండి. సో సింజిన్లో కూడా మీరు చూస్తే ఇది హైలో ఉంది కదా, సో అందుకనేసి మనకి ఫాల్ అయితే వస్తుంది, ఓకేనా. మీరు అయితే సెల్లర్స్ని చూడొచ్చు క్లియర్గా. అండ్ ఒకవేళ 885 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 867 ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ హయ్యర్ సైడ్ చూస్తే 920 లెవెల్ అండి. 920 లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం బుల్లిష్ మొమెంటం చూడొచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్లో మన సపోర్ట్ అండి 1885 మన సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 1825 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మనకి 1920 లెవెల్ అండి. 1920 బ్రేక్ అయిందంటే మళ్ళీ మనము బుల్లిష్ మొమెంటం చూడొచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐడిఎఫ్సి అండి. ఇది ఇది న్యూస్ బేస్డ్ స్టాక్ చెప్తున్నాను ఈరోజు నేను. సో ఐడిఎఫ్సి అయితే ఇక్కడ సపోర్ట్ మనకి 108.24 దగ్గర మనకు సపోర్ట్ ఉందండి. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 105, 104 అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 112 అండి. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 115, నెక్స్ట్ 120 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఓకేనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పిన్ ఇండస్ట్రీస్ అండి. సో పిన్లో మనకైతే కంటిన్యూస్గా బయ్యర్స్ యాడ్ అవుతూ వచ్చారు, అవునా. మీరు చూడొచ్చు కంటిన్యూస్గా మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారు, అందుకే ప్రైస్ అనేది అప్వర్డ్ మూమెంట్ వెళ్ళింది అండ్ కన్సాలిడేషన్లో ఉండిపోయింది, అవునా. ఒకవేళ మనకి సెల్లర్స్ యాడ్ అయితే మళ్ళీ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మన రెసిస్టెన్స్ వచ్చేసి 4750 మన రెసిస్టెన్స్ అండి, ఓకేనా. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం బుల్లిష్ మొమెంటం చూడొచ్చు. అండ్ మన సపోర్ట్ వచ్చేసి 4640 అండి. బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 4500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.